హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా టీవీ. పెద్ది సినిమాకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ కావచ్చు, ఫస్ట్ సింగిల్ కావచ్చు, లేదా పోస్టర్స్ కానీ ఏదైనా సరే చాలా పెద్ద హిట్ అయినాయి. ఎక్కువ నెగిటివిటీ లేదు. సినిమా అయితే యునానిమస్ గా పాజిటివ్ గానే ఉంటుంది. అండ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని చెప్పి ఫ్యాన్స్ అయితే బలంగా నమ్ముతున్నారు. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ లాంటి ఒక డిసప్పాయింట్మెంట్ ఫిల్మ్ తర్వాత పెద్ది సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి కూడా ఫ్యాన్స్ అయితే వెయిటింగ్. ఈ సినిమాకి సంబంధించిన ఏది రిలీజ్ అవుతుందా, ఏ కంటెంట్ చూద్దామా. అండ్ ఆల్రెడీ సంక్రాంతికి అయితే ఒక అప్డేట్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సింగిల్ వస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేశారు. బట్ అది రాలేదు. బట్ డెఫినెట్ గా March 27th, 2026 అంటే ఇంకొక 2 months లో ఈ సినిమాని మనం చూడబోతున్నాం. రామ్ చరణ్ గారు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ ఒక సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మనందరికి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే, జనరల్ గా సుకుమార్ గారి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. అండ్ రంగస్థలంలో జిగేల్ రాణి పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. దాంట్లో స్పెషల్ అపీరియన్స్ గా అప్పటి వరకు లీడ్ క్యారెక్టర్స్ చేసిన పూజా హెగ్డే చేస్తున్నారు. అండ్ ఆ సాంగ్ కూడా చాలా మ్యాసివ్ హిట్. ఆ ఇయర్ కి 2016 లో అండ్ రంగస్థలం సినిమా సుకుమార్ గారి కెరీర్ లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు ఈ పెద్ద సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుందంట. ఆ ఐటమ్ సాంగ్ చేసేది కూడా వెరీ ఫేమస్ హీరోయిన్ అని చెప్తున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని చెప్పి టాక్ అయితే వినిపిస్తుంది. ఆవిడ గానీ ఈ సాంగ్ చేస్తే డెఫినెట్ గా ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ దట్ ఇది ఒక రూరల్ డ్రామా, రా అండ్ రస్టిక్, లైక్ ఒక మళ్ళీ ఒక రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారు చేసిన ఒక మాస్ లుక్, మాస్ డాన్సెస్, ఇవన్నీ కూడా మనం ఈ సాంగ్ లో విట్నెస్ చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. మృణాల్ ఠాకూర్ అండ్ రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి చేసే డాన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ ఇవంతా టాక్ అయితే నడుస్తుంది. కానీ మృణాల్ ఠాకూర్ గారి దగ్గర నుంచి కానీ, లేకపోతే మీరేమనుకుంటున్నారు, మృణాల్ ఠాకూర్ గారు చేస్తే ఈ సాంగ్ జిగేల్ రాణి సాంగ్ కన్నా పెద్ద హిట్ అవ్వచ్చా లేదా అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెద్ద సినిమా నుంచి కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా టీవీ.